నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణలో అధికారం మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ ప్రాజెక్టుల పునాదులు కదులుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విచారణలు సాగుతుండగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ రంగంపై గురిపెట్టింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం మరియు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ విచారణకు కేబినెట్ తీర్మానం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం విచారణ లేక బీఆర్ఎస్ అగ్రనేతలను ఇరుకున పెట్టే వ్యూహమా అన్న చర్చ మొదలైంది. థర్మల్ ప్లాంట్ల అవినీతి ఆరోపణలపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో కేసీఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లలో జరిగిన లోపాలపై ఎంక్వైరీకి తీర్మానించింది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలోని లొసుగులపైన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీపై ఏం చేయబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతిలో గేమ్ పెట్టబోతుందనే చర్చ నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న విచారణ కమిషన్లు, ఎంక్వైరీలు బీఆర్ఎస్ నేతలను ఊపిరి సలుపుకోనీయకుండా చేస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ అధినేతలను టార్గెట్ చేసిన తెలంగాణ హస్తం పార్టీ సర్కార్ ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు పవర్ కొనుగోలు ఒప్పందాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మంత్రివర్గ తీర్మానం గులాబీ నేతలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. హస్తం పార్టీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ అగ్రనేతలను బెంబేలెత్తిస్తుంది. వరుస ఎంక్వైరీలు కార్ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ బుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోనూ కమిషన్లు దండుకున్నారని హస్తం పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు ఈ అంశాలపై మంత్రివర్గంలో చర్చించి సిబిఐ విచారణకు ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ మదన్ బి లూత్రా కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ మంత్రివర్గం చేసిన తీర్మానం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో మునుగురు దగ్గర బీటీఎస్ నిర్మాణం జరిగింది. దీని సామర్థ్యం 1080 మెగావాట్లు. 2015 మార్చి 28న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్ల నిర్మాణం జరిగింది. కానీ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తలు జాతీయ హరిత న్యాయస్థానం ఎన్జీటీలో కేసులు వేయడంతో 2 ఏళ్లు జాప్యం జరిగింది. 2020 డిసెంబర్లో జాతికి అంకితం చేశారు. కానీ సాంకేతిక సమస్యలు, నిర్మాణ లోపాలతో ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో అది పనిచేయలేదు. బీఆర్ఎస్ పాలకుల అవినీతికి ఇది పరాకాష్ఠగా నిలుస్తుందని 2023 ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ గా ఆరోపించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కేసీఆర్ ను విచారణకు పిలిచేందుకు ప్రయత్నించడంలో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో న్యాయ విచారణ కమిషన్ ను మార్చాల్సి వచ్చింది. జస్టిస్ మదన్ బి లోత్రా కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికిచ్చింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో అవినీతి జరిగినట్లు న్యాయ విచారణ కమిషన్ తేల్చింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు గుర్తించింది. 7,000 కోట్లు వెచ్చించి నిర్మాణ ప్లాంట్ నిర్వహణకు ఏటా 350 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. బీటీపీఎస్ జీవితకాలం 25 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకపోగా నిర్వహణకు 100 కోట్లు వెచ్చించడం సర్కారుకు సమస్యగా మారింది. 1,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులు అందించడమేమో కానీ మరో 25 ఏళ్ల పాటు చేయాల్సిన నిర్వహణ చేయడాన్ని తలుచుకుంటే ఈ ప్లాంట్ గుదిబండగా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. ఇక దీనిపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేయబడితే ఏమవుతుందో అన్న టెన్షన్ లో కారు గుర్తు పార్టీ అగ్రనేతలు ఉన్నారు. మరోవైపు సిబిఐ విచారణ చేయబడుతుందా లేదా అన్న అనుమానాలు లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటి వరకు అతిగతి లేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకునే దిక్కే లేదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారి అవగాహన ఉందనే ప్రచారము జరుగుతుంది. ఈలోపు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకుందామని ప్రభుత్వం ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు పీపీఏలపై సిబిఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ మంత్రివర్గ తీర్మానంపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. రేవంత్ సర్కార్ వరుస కమిషన్లతో బీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాట అయితే వాస్తవం. అయితే ఈ ఎంక్వైరీలు కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం
అంతమవుతాయా లేక దోషులు కటకటాల వెనక్కి వెళ్తారా అన్నది కేంద్రం ఇచ్చే సహకారం మరియు న్యాయస్థానాల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం గులాబీ అగ్రనేతలకు కష్టాలు తప్పవు. లేని పక్షంలో ఇది మరో రాజకీయ సవాళ్ల పర్వంగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.